సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా జీవితాల్లో ముందుకు నడవాలి. జీవితంలో ముందుకు నడవాలి. అందరితో మనం సమాధానం పడి ఉండాలి. మనం ఉంటున్నామా సమాధానంగా, ప్రేమతో ఉంటున్నామా అందరితో? ఆ? అందరితో కలిసి ఉంటున్నామా, మాట్లాడుకుంటున్నామా? కష్టాలు సుఖాలు తోడబుట్టిన వాళ్ళతో, బంధువులతో మరి మనం కలిసి పెద్దవాళ్ళతో ఉంటే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈరోజు నోరు ఉంది అని మనం కనుక నోరు బయట పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నోటికి ఒకరోజు కళ్ళెం వేస్తాడు. వేస్తాడా లేదా? మొన్నదాకా మార్క్సులు కళ్యాలు ఇచ్చాడా లేదా దేవుడు? దేవుడు ఏ చెయ్యాలన్నా కూడా దేవుడు చేయగలుగుతాడు. మనం ఏమి చెయ్యలేమో దేవుడు ఏం చేస్తాడు? సునామీ తెస్తాడు, కరోనా తెస్తాడు, వ్యాధులు తెస్తాడు, బాధలు తెస్తాడు, మళ్ళీ మనకు తీసేస్తాడు. అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి, కానీ మన చేతిలో ఏమీ లేవు. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, సమాధానం పడి ఉండాలి. మనం తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. మనము చేసేది ప్రతి పని కూడా కరెక్ట్గా అయి ఉండాలి. కరెక్ట్గా ఉంటున్నామా? మరి మీరు జాగ్రత్త పడుతున్నారా లేదా? జాగ్రత్త పడండి. ఒకరికి ఒకరు సమాధానం పడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర మంచి పనివారుగా మీరు ఉండండి. దేవుడు నచ్చిన పనివారుగా మంచి మీ ఘనాలతో మంచి పాటలు పాడండి, మంచి సమాధానం పరచండి. రాకపోకలో దేవుడు తోడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాతావరణం కూడా దేవుడే, తీర్చేది కూడా దేవుడే. అందుకోసమే దేవుని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, నా రక్షకుడా, బలమైన దేవ, ఆశీర్వదించే దేవుడు అయ్యా, మీ నామానికి మహిమ తీసుకురండి. ఘనమైన కార్యాలు మీరు జరిపించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో మీరందరూ క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా ఉండండి. మళ్ళీ ఆదివారం మనం అందరము కలుద్దాము. అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను.